స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ ఆల్ఫా కామా బీటా అనేవి దీనికి రూట్స్ అని ఇచ్చారు. అయితే ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటాని ఎలా రాసుకోవచ్చు? ఈ రెండు టర్మ్స్లో ఆల్ఫా బీటా అనేది కామన్గా ఉంది. సో ఆల్ఫా బీటాని కామన్ తీస్తే ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది? బీటా ప్లస్ ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది? ఆల్ఫా ఈక్వల్స్ టు ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇక్కడ మనకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్ అనేవి తెలుసా? తెలీదు కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఆల్ఫా బీటా కామా ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0కి ఆల్ఫా కామా బీటా అనేవి రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా ఏంటి? -b/a కామా ఆల్ఫా బీటాకి ఫార్ములా ఏంటి? c/a. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా బీటా అంటే c/a ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, c ఇంటూ b bc బై a ఇంటూ a స్క్వేర్ అంటే -bc/a² అనేది మనకి ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటాకి వచ్చింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఇది -bc/a².